హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవతా బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, డబల్ అయితే ఎలిమినేషన్ ఉంటుంది ఈ వీక్. ఎందుకంటే హౌస్లో ఇప్పుడు ఎంత మెంబర్స్ ఉన్నారు? 9 మెంబర్స్ అయితే ఉన్నారు కదా. ఈ 9 మెంబర్స్ ఉన్నప్పుడు లాస్ట్ సీజన్లో టాప్ 6 అయితే ఉన్నారు. అలా చూసుకున్న ఒకవేళ టాప్ 6 ఉంచిన హౌస్లో ఇంకా 3 ఎక్స్ట్రా ఉన్నారు. సో ఇది 13th వీక్, 14th వీక్, 15th వీక్ ఎవరో ఒక విన్నర్ అదంతా అయిపోతుంది. సో ఈ 2 వీక్స్లోనే ఎవరో 3 మెంబర్స్ని అయితే పంపించాలి. సో ఈ వీక్ ఇద్దరిని పంపించేసి నెక్స్ట్ వీక్ ఒకరినే ఇంకొక ఇద్దరినైతే, అంటే టాప్ 5 ఉంచితే ఇంకో ఇద్దరిని కూడా పంపించేస్తారు. నెక్స్ట్ వీక్ టాప్ 6 ఉంచితే ఇంకొకరిని పంపిస్తారు. ఆ వేలో చూసుకుంటే పక్కా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది ఈ వీక్. సో అండ్ టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచింది అవినాష్ అనమాట. సో అవినాష్ని అయితే ఎలిమినేట్ చేయరు. ఎందుకు అంటే అంత కష్టపడి తను అంతగా ఆడారు. సో అంత కష్టం లేకుండా అయితే లేదు కదా. కష్టము అదృష్టం అన్నీ కలిసి అవినాష్ అయితే విన్ అయ్యారు. సో టాప్ 1 అంటే ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే వెళ్ళిపోయారనమాట. సో ఒకవేళ తనని ఎలిమినేట్ చేస్తే ఇంత ఈ టికెట్ టు ఫినాలే, ఈ ఫైనలిస్ట్ ఇదంతా పెట్టిన దానికి అసలు వాల్యూవే లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి అవినాష్ని అయితే ఎలిమినేట్ చేయరు. అవినాష్ అయితే పక్కా సేఫ్ అనమాట, సేఫ్ జోన్లోనే ఉంటారు. సో నెక్స్ట్ మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నారు విత్ 31% అలా ఓటింగ్తో అయితే గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, 27 to 28% మధ్యలో ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఎవరు ఉన్నారు? నబిల్ అయితే ఉన్నారు విత్ 10% ఓటింగ్తోనే ఉన్నారనమాట. నెక్స్ట్ ప్రేరణ ఒక 8% ఓటింగ్తో ఉంది. విష్ణుప్రియ ఒక 7% ఓటింగ్తో ఉంది. అవినాష్కి కూడా ఒక 7% ఓటింగ్ వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఒక 7th ప్లేస్లో వచ్చేసి టేస్టీ తేజాకి ఒక 6 to 7% మధ్యలో అయితే ఉందన్నమాట, 6% ఓటింగ్ ఉంది. అండ్ పృథ్వీకి కూడా ఒక 6% ఓటింగ్ అయితే ఉంది. సో లాస్ట్ లీస్ట్లో ఉన్న ఇద్దరు ఎవరు? టేస్టీ తేజ అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరికి అయితే తక్కువ ఓటింగ్ ఉంది. సో ఈ వీక్ అయితే వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయితే అవుతారు. ఒకవేళ ఈ వీక్ ఒకరే వెళ్తే ఒకవేళ టేస్టీ తేజ ఆర్ పృథ్వీలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. కానీ పక్కా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి, పంపించేసేయాలి కాబట్టి పక్కా ఇద్దరినైతే పంపించేస్తారు ఈ వీక్. సో అలా చూసుకుంటే 99.999% అయితే పృథ్వీ అండ్ అవినాష్, అండ్ మేబీ ఛాన్స్ ఉంటే, లేదు అనుకుంటే ఒకవేళ పృథ్వీనైనా టేస్టీ తేజ అయినా సేవ్ చేసేసి విష్ణుప్రియనైనా పంపించవచ్చు. కానీ విష్ణుప్రియనైతే పంపించరు అనిపిస్తుంది నాకు. సో ఎవరు? టేస్టీ తేజ అండ్ పృథ్వీ అయితే వెళ్ళిపోతారు ఈ వీక్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. ఎవరు ఎలిమినేట్ అయిపోతారో. ఈరోజు సాటర్డే కదా, సో సాటర్డే వరకు తెలిసిపోతుంది మనకి. సో తెలియంగానే నేను వీడియో అయితే చేస్తాను ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి దాని గురించి. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.